యేసుక్రీస్తులో మనలందరినీ దేవుడు ప్రేమించి మరొక ఆదివారపు ఆరాధనలో మనల్ని దేవుడు ఉంచిన విధానాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలను ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రములు నాయన. నీ యొక్క కృపతో నీ సన్నిధానంలో నన్ను మమ్ములను ఉంచి తండ్రి, మా హృదయాలను నీ వాక్యం ద్వారా ఆలోచింపచేయడానికి, మా బ్రతుకులను సరిదిద్దడానికి తండ్రి దైవ గ్రంథాన్ని మాకు ఇచ్చినైనా వాటిని పఠించమని, వాటిని ఆలోచించమని, మీ మాటలను జాగ్రత్తగా పరిశీలించి బ్రతకమని మీరు చెప్పిన మాటలను మేము ఆలోచిస్తుండగా దీనుడను అల్పుడను బలహీనుడైన నన్ను మీరు ఎన్నుకొని నీ వాక్యం ద్వారా నీ పిల్లలైన మా అందరితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు నాయన. నన్ను మరుగుపరచండి, మీరే తేటగా మీ పిల్లలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నన్ను బోరగా వాడుకోండి అయినా మీరే సహాయం దయచేయండి. మీ ఆత్మ నడిపింపును, మీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ వింటున్న ఈ పిల్లలు తండ్రి మాంద్యులు కాక వారి హృదయాలను నీ వాక్యం వైపు నిలుపుతూ తండ్రి వారి ఆలోచనలు నీ యొక్క మాటల్లో పెట్టుకుని వారి బ్రతుకులను దిద్దుకుంటూ సరిదిద్దుకుంటూ నీలో స్థిరపడే భాగ్యాన్ని సంఘం అంతటికీ దయచేయమని ప్రార్థిస్తూ సంఘం అభివృద్ధి కొరకు ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన ప్రతి మాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, దేవుని కృప నుండి దేవుడు మనల్ని నడిపిస్తూ కాపాడుతూ మరొక ఆదివారం ఆరాధనలో మనల్ని పాల్పంపులు చేస్తూ ఉన్నారు. అది దేవుని కృప తప్ప మన యొక్క జ్ఞానము, శక్తి, ఆలోచన, ఆరోగ్యం ఏది లేదని నమ్ముచు మొదటగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తే ప్రస్తుతం క్రైస్తవ సంఘాల్లో ఎక్కువ ఏం జరుగుతుందంటే కూడికలు జరుగుతున్నాయి. వాటి పేరేంటో చెప్పగలరా? ఉపవాస కూడికలు. ఉపవాస కూడికలు ప్రతి చోట జరుగుతున్నాయి. అసలు ఉపవాసము అంటే ఏంటండి? ఉపవాసం అనే పదం ఏమర్థం ఇస్తుంది? ఉపవాసం అంటే మనం తెలిసింది ఏంటంటే భోజనం మానేయడం, అంతే కదా. చాలా వరకు తెలిసింది ఏంటంటే భోజనం మానేయడం. ఉపవాసం అనే పదం యొక్క అర్థంలోకి వెళ్తే భోజనము మానేయడం ఉపవాసమా? అసలు ఏది ఉపవాసం అనేది మనం ప్రయత్నం చేద్దాం ఆలోచించడానికి. ఇది హెబ్రీలో సుమ్ అనే పదం రాయబడింది. దానికి అర్థం ఏంటో తెలుసా? ఆయాసపరుచుకోవడం, శరీరాన్ని దుఃఖపరుచుకోవడం, నలుచుకోవడం అనే అర్థాలు ఇస్తుంది. ఏంటండి ఈ ఉపవాసం అనే పదంకి అసలు అర్థం ఏంటంటే ఆయాసపరుచుకోవడం, దుఃఖపరుచుకోవడం. అయితే చాలామంది క్రైస్తవ సంఘాలు ఉపవాస దినాలుగా కూటాలు పెట్టుకుంటున్నారు, మంచిదే. ఒక విధంగా దేవుని సంఘాన్ని, ఆయన పిల్లల్ని వాక్యంలో దిగజారిపోతున్న స్థితిని ఎరిగిన సేవకులు కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళని బలపరచాలి ఏదో విధంగా. అయితే వాటికి ఏదో ఒక పేరు పెట్టుకుని ముందుకు వీళ్ళని బలపరచడానికి ప్రయత్నం చేయాలని ఉపవాస దినాలు బైబిల్లో ఉన్న వాటిని ప్రకారంగానే వీరు స్టార్ట్ చేశారు. అయితే రాను రాను అది ఏమైపోయిందంటే ఒక పండగగా కూడా అది కూడా మారిపోతుంది. ఉపవాస దినము అంటే దుఃఖపరుచుకునే దినము. అసలు ఎందుకు ఉపవాసం ఉండాలి, ఉపవాసం అంటే ఏంటి అనే ఆలోచనలు మనం ఆలోచించగలిగితే, నిన్న ఒక చోట ఉపవాస కూడికల్ని ఒక సేవకులు పిలిస్తే నేను కూడా వెళ్ళాను. వారితో వెళ్తే ఆయన అడుగుతున్నారు, సంఘంలో వాక్యం చెబుతూ వాక్యం అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన నుంచి మాట్లాడుతూ మీలో ఎంతమంది ఈ ఉపవాస దినాలకు ఉపవాసం ఉండొచ్చారు అని అడిగారు. దాదాపుగా ఒక 100 మంది ఉంటారండి. 100 మందిలో ఎవరు ఎంతమంది చేతులు ఎత్తారో తెలుసా? ఒక్కరు కూడా ఎత్తలేరు. ఒక్కరు కూడా ఎత్తలేరు. ఏమనాలంటారు? ఉపవాసము అనే పదము అర్థాలు వాళ్ళు విని ఉంటారు. ఉపవాసము అంటే ఎలా చేయాలో కూడా తెలుసుకుని ఉంటారు. ఆహారం మానేయాలని, లేకపోతే భక్తులు చేసిన ఆ ఉపవాసాల్లో, పితరులు చేసిన ఉపవాసాలు చూస్తే ఆహారం మానేయాలని ఉంది, మంచిదే. కానీ పోనీ ఆ సేవకుడు చెప్పిన విధంగా ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు ఒక విషయాన్ని నేను గమనించాను. ఎవరు కూడా చేతులు ఎత్తి అబద్ధాన్ని చూపించలేదు. దాన్ని మెచ్చుకోవచ్చు ఆ సంఘాన్ని, అంతే కదా. అబద్ధాలు అయితే చెప్పడానికి ఇష్టపడలేదు.
నిజాన్ని ఒప్పుకున్నారు. అయ్యో సేవకుడు చెప్పాడు కదా, ఒక బయట నుంచి వచ్చాడు, సంఘంలో ఉపవాస ప్రార్థనలు పెట్టారు, నిజంగా ఉపవాసం ఉండకూడదని ఉపవాసం ఉన్నామని చెప్పేస్తున్నాము, చెప్పకపోతే ఈయన బాధపడతాడేమో, లేకపోతే తెలిసిపోద్దేమో అని ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు చేతులు ఇస్తారేమో అనుకోకుంటే పరిస్థితి కూడా లేదు. అంటే విషయం ఏంటంటే సేవకుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, వీళ్ళ ఆలోచన ఎలా ఉన్నదో ఒకసారి ప్రశ్నించడానికి వారు అడిగి ఉండొచ్చు. ఏదేమైనా బైబిల్లో అసలు ఉపవాసం గురించి ఏం చెప్పాడు దేవుడు? ఉపవాసం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఉపవాసం ఎవరు చేశారు? మనం చూస్తే పితరుల కాలంలో ఉపవాసాలు ఉండిన దినాలు మనం చూద్దాం. ఒక వచనం చూద్దామా? మొదటగా ఒకసారి తీయండి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము. మోషే మాట్లాడుతూ ప్రజలతో అంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18వ వచనం తీయండి. ఆ చెడు నడతను నడిచి ఎవరికి? దేవునికి కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. అసలు ఎందుకు ఉపవాసం ఉన్నారో అని అడిగితే ఇక్కడ మోషే గారు ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుని కోపము చల్లార్చడానికి. ఆయన ఎంతకాలం ఉన్నాడంట? 40 పగళ్ళు 40 రాత్రులు. ఎవరి కోసం ఉన్నాడంట ఉపవాసం? ఆయన కోసం ఉండలేదు. అంతే కదా, చదవండి అక్కడ. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి, చేసిన పాపం వాళ్ళు, చేసింది వాళ్ళు, తప్పులు చేసింది వాళ్ళ కోసం మోషే గారు తనకు స్వయంగా ఆయన ఉంటున్నాడు. వాళ్ళ కోసం ప్రజలు తప్పులు చేస్తున్నప్పుడంట మోషే గారు నడిపిస్తున్న కాలంలో అడ్డంగా పడిపోయేవాడంట ప్రార్థన చేస్తూ. ఎక్కడైతే దేవుడు వారిని చంపేయాలనుకుంటాడో, ఇంక నాశనం చేసేస్తాను, వేస్ట్ వీళ్ళని నా మాట వింటలేదు, నాకు కోపం పుట్టేట్టుగా బ్రతుకుతున్నారు వీళ్ళు నాశనం చేసేస్తాను, నువ్వు పక్కుండి మోసే అంటే అయ్యా వద్దు అని బోర్లగా పడిపోయి వీళ్ళని చంపే ముందు నన్ను చంపేను ఆయన అని ప్రాధేయపడతాడు. అంటే ఈయన ఉపవాసం ఉన్నది ఈయన కోసం కూడా కాదు. అన్నపానములు మానేసింది ఎవరి కోసం? అన్నపానములే మానేయాలి ఉపవాసం అంటే. నిజమే, శారీరక ఉపవాసం అంటే అన్నపానములు మానేయాలి. కానీ ఈ శరీరమైన సంబంధించిన ఈ ఉపవాసం దేనికోసం ఉన్నాడంటే ఈయన ప్రజలను కాపాడడానికి. దేని నుంచి కాపాడడానికి? దేవుని కోపం నుంచి. మరొక వచనం కూడా చూద్దామా? చూడండి, మరొక వచనం జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. రెండు మూడు వచనాలు చదవండి ఒకసారి, క్షమించండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, 1, 2 వచనాలు, 2, 3 వచనాలు అన్నాడు. ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5 నెలలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్ద యాజకులను ప్రవక్తలకు మనవి చేయగా. జకర్యా ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రజలతో, అక్కడ ఉన్న విశ్వాసులతో, లేకపోతే దేవుని పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు మేము ఉపవాసం ఉన్నాం? దేనికోసం? ఎందుకోసం ఉన్నాము? దేవుణ్ణి శాంతిపరచడానికి. దేవుణ్ణి శాంతిపరిచేంత ఇలా ఉపవాసం ఉండడానికి కారణం ఏంటి? ఎన్నెన్నో కార్యాలు వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ సమాజంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎన్ని సంవత్సరాలు మేము ఉండాలి, ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని యెహోవాని శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలకు మనవి చేయగా సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా సరిపోద్దని. దేవుడు మొదటగా ఆయనకున్న కోపం గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు జకర్యా గారు. చాలామంది భక్తులు మాటలు చూస్తే దేవుని కోపం గురించి మాట్లాడడం మనకి వింటూ ఉంటాం. అసలు ఉపవాసం దేనికి ఉండాలి అని భక్తులు పాత నిబంధనలో వాళ్ళు నిర్వచించిన, వారు మాట్లాడిన, వారు ఉన్న రీతిని చూస్తుంటే దేవుని కోపాన్ని తగ్గించడానికి ఉన్నారనిపిస్తుంది. అంతే కదా, దేవుని కోపాన్ని తగ్గించడానికే ఉన్నారు. అయితే దేవుని కోపం అంత తీవ్రంగా ఉంటుందా? ఉపవాసం ఉండడానికి వీళ్ళ కారణాలు ఏంటి? దేవుని కోపం ఏం చూసారు వీళ్ళు?
దేవుని కోపాన్ని వీళ్ళు ఏ విధంగా సరిచూశారు, లేకపోతే ఎలా రుచి చూసి వీళ్ళకి భయపడ్డారు? దేవుడు అంటే భయం ఈరోజు పోయిందండి చాలా వరకు ప్రజల్లో. ఆనాడు అలా లేరు, భయపడ్డారు కాబట్టే. అంటే భయపడేంతగా ఆయన కోపం ఏం చూశారు వీళ్ళు? ఒకసారి ఆదికాండ గ్రంథానికి వెళ్దాం. మొదటగా దేవుడు కోపడిన విషయాన్ని చూద్దామా. వాళ్ళు భయపడ్డారు కదా, శాంతిపరుస్తున్నారు దేవుణ్ణి. ఎలాగా? ఉపవాసం ఉండి శాంతిపరుస్తున్నారంటే వాళ్ళకి ఏముంది? దేవుడు అంటే భయం ఉంది. చూడండి, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 5, 6 వచనాలు చూద్దాం. ఆదికాండ గ్రంథం ఏం జరిగింది? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. దేవుడు కోప్పడ్డానికి ఒక కారణం చెప్తున్నాడు ఇక్కడ. భూమి మీద ఉన్న ప్రజలందరూ కేవలం చెడ్డవారుగా బ్రతుకుతున్నారంట ఆనాటికి. ఏనాటికి? ఈ నోవాహు గారు జీవిస్తున్న కాలంలో. అయితే ఆ మాట మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నాకు కోపం వచ్చింది, ఏం చేస్తానో తెలుసా? నోవాహు, నువ్వు వాడకట్టుకో. నిజంగా ఎగతాళి చేశారు కదా అందరూ. ఏంటి, సముద్రం లేదు, పక్కనే నది లేదు, నువ్వెందుకు వాడకడుతున్నావు అని ఎగతాళి చేశారు. దేవుడు నాకు చెప్పాడు, రాబోతున్న దేవుని కోపము అనే ఆ ఉగ్రత, లేకపోతే ఆ రోజు రాబోయే జలప్రలయం రాబోతుంది. తప్పించుకోవాలంటే ఇది ఓడ చేసుకొని చెప్పాడు నాకు. నిజంగా ఆయన కోపాన్ని చూస్తే ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో ఒకసారి 7వ అధ్యాయము 17వ వచనం చదవండి. 40 దినములు భూమి మీద జలములు విస్తరించి. ఎన్ని రోజులు వర్షం కురిసింది? మొన్న 3 రోజులు వర్షం, 4 రోజులు వర్షానికి మనం ఏం చేసాం? మన రోడ్లు ఎలా ఉన్నాయి? పడవలు అయిపోయినాయి. మన బళ్ళు వెళ్ళిపోతున్నారు, తేలటమే, పడిపోతున్నారు, రోడ్లు పాడైపోతున్నాయి. ఎందుకు? 4 రోజులు వర్షానికే. మామూలు వర్షం ఇది చెప్పాలనుకుంటే, భారీ వర్షం అయితే కాదు. కాసేపు వస్తుంది, కాసేపు ఆగుతుంది, కాసేపు వస్తుంది, కాసేపు ఆగుతుంది. దేవుడు ఇక్కడ కురిపించిన వర్షం 40 రోజులు ఆగకుండా కురిసింది. అది కూడా ప్రచండ వర్షం. ఈ మేఘాల్లోంచి ఈ కనబడే మనకు వస్తున్న వర్షం లాంటిది కాదు అది. ఆకాశ తూముల్లో అన్నాడు కదా. ఒకసారి ఆ మాట చదవండి మాట. ఆకాశపు తూములు విప్పబడెను, 40 పగళ్ళను 40 రాత్రులను. ఏంటండి? ప్రచండ వర్షం కురిసెను. ఏమండి? 40 రాత్రులు 40 పగల్లో ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశపు తూములు విప్పబడినంట. తూము విప్పడం అంటే, ఎప్పుడైనా మీరు తూము విప్పడము అనే విషయం చూడాలనుకుంటే, కాలువ చిన్న కాలంలోంచి పెద్ద కాలంలోకి వస్తుంది చూడు వాటర్, అక్కడ తూము ఇప్పినప్పుడు చూడండి ఎంత ఫోర్స్కి వస్తుందో. మన వర్షం అంత ఫోర్స్కి వస్తుందా? మనకి లేదు. అక్కడ అలాంటి ఫోర్స్ కలిగిన వాటర్ని భూమి మీద నిండించాడంట. అంటే దీనికి ఉదాహరణ, దీనికి కారణం ఏంటంటే, ఆయనకు వచ్చింది ఏంటి? ప్రజల మీద కోపం వచ్చింది. ఇది చాలా తీవ్రమైన కోపం. ఆయన కోపానికి కారణం మనుషులే. వాళ్ళు చేస్తున్న చేష్టలో వారి పరిస్థితి, వారి జీవిత విధానం దేవుడికి బొత్తిగా కోపం రప్పించే విధంగా ఉందంట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రచండ వర్షాన్ని కురిపించాడు. ఏమైంది ప్రచండ వర్షానికి? మనుషులు, జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు భూమి మీద నుండకుండా 7వ వచనం తుడిచివేయుదును. దేంతో సహా అన్నాడు? దేవుని కోపం మొత్తం ఏం జరుగుతుంది? పురుగుతో సహా నాశనం చేయగలడు. నోవాహు వారి కుటుంబం తప్ప భూమి మీద ఉన్న సమస్తమంతా ఏమైపోయింది? వాడలోకి వెళ్ళిన జంతువులు తప్ప అంతా నాశనం అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేశాడు దేవుడు? నూతనంగా సృష్టిని, అంటే నూతనంగా ప్రజలను అక్కడి నుంచి నోవాహు ద్వారా ప్రజలు రావాలి, నా యందు భయభక్తులతో బ్రతకాలనుకున్నాడు.
మీకు ఒక విషయం తెలుసా? ఇది దేవుడు ఇలా చేసినందుకంట ఆయనకు దుఃఖం వచ్చిందంట. మానవుల్ని సమూల నాశనం చేసినందుకు ఆయనకు దుఃఖం వచ్చిందంట, బాధ వచ్చిందంట అన్నాడా? చదవండి ఆ మాట, ఎక్కడుంది ఆ మాట? చూడండి ఎక్కడుందో. 9వ అధ్యాయము 14వ వచనం చూడండి. 9వ అధ్యాయము 14వ వచనం. భూమిపైకి ఏంటంట, ఆయన కోపం వచ్చి నాశనం చేశాడు కదా, తర్వాత ఆయనకి బాధ కలిగి ఏం చేస్తున్నాడు తెలుసా? ధనస్సు, ఇంద్రధనస్సును తయారు చేశాడు. ఏంటది? దాని గుర్తు, దేని గుర్తది? ఇక ఎప్పుడు జలప్రలయం రప్పించి భూమి అంతటిని ఒక్కసారిగా నాశనం చేయను అని అప్పుడు తీర్మానం చేసుకున్నాడు దేవుడు. దానికి ఒక గుర్తు పెట్టాడు. ఏంటది? ఇంద్రధనస్సు. మీరు ఎప్పుడైతే ఇంద్రధనస్సు చూసినప్పుడు దేవుడు గుర్తొచ్చాడా మీకు? నోవాహు వాడ గుర్తొచ్చిందా? గుర్తు రావాలండి. ఎందుకంటే ఆ ఇంద్రధనస్సు, ఆ వర్షము, లేకపోతే ఆ వాతావరణంలో రావడానికి కారణం ఏంటంటే దేవుడు గుర్తు పెట్టుకున్నాడు. ఒక గుర్తుగా ప్రజలకు ఇచ్చాడు. మనకు చూపిస్తున్నాడు, ఆయనకి కాదు అది గుర్తు. అంతే కదా? ఆయన మర్చిపోతాడని గుర్తుపెట్టుకోవడానికి. మరి ఎవరికి గుర్తుది? ఆ రోజు నోవాహు సమయంలో, నోవాహు కాలంలో దాదాపుగా 6000 సంవత్సరాల క్రితమే జరిగిన ఒక సంఘటన, నోవాహు మనుషుల జీవితంలో జరిగిన సందర్భాన్ని ఆనాడు ఉన్న ఆ ప్రజలను నాశనం చేసేసేటప్పుడు ఆయన బాధపడ్డాడు అనే రీతిని మనకు చూపిస్తున్నాడు. అయితే మనం ఆయన కోపాన్ని గమనించుకోవాలి. ఆయన కోపం మొత్తం ఏం చేయగలడు? ఆయన భర్త కోపం మొత్తం ఏం చేయగలడు? ఒక గోపు మీద కొడతాడు, లేకపోతే ఒక తన్నుతాడు, లేకపోతే ఒక బెల్ట్ ఇచ్చుకుని 2 దెబ్బలు వేయగలడు. భార్య కోపం వస్తే ఏం చేస్తాడు? ఆహారం మానేస్తుంది, ఇంకోటి చేస్తుంది. పిల్లలకి కోపం వస్తే ఏం చేస్తారు? తిరగబడతారు, ఏదో చేస్తారు. మన కోపం ఎంత అండి దేవుని ముందు? చెప్పండి. ఆయన కోపం ముందు మనమెంత? అందుకే ఆనాడు భక్తులు శాంతిపరచడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళకు తెలుసు దేవుడి కోపం ఏంటో. తెలీదా? వాళ్ళకు తెలుసండి. అయినా కూడా ఆయన తీర్మానం తీసుకున్నప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలను తుడిచిపెట్టేశాడు దేవుడు. ఎప్పుడో ఒకప్పుడు భూమి మీద, నోవాహు కాలంలో భూమి మీద ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసినప్పటికీ కూడా ఆయన అక్కడ తీర్మానం, నేను తర్వాత మళ్ళీ ఒక సందర్భంలో భూమి మీద ఉన్న ప్రజలను, ఆ ప్రాంతంలో బ్రతుకుతున్న ప్రజలు తప్పుడు క్రియలు, వాళ్ళు చేస్తున్న కార్యాలు చూసి చాలా దుఃఖపడ్డాడు దేవుడు. ఆ ప్రాంతాన్ని పాడు చేశాడు, ఆ ప్రాంతాన్ని లేపాడు. కోపం చూడండి, ఆయనకి ఎంత కోపమో. మనకు తెలిసిన ఆయన వర్ణాలు ఏంటి? దేవుడు వర్ణాలు మనకేం తెలుసు? దేవుడు ఎలాంటి వాడు? దయామయుడు, కరుణమయుడు, ప్రేమమయుడు. సినిమా పేర్లన్నీ, యేసుక్రీస్తు మీద తీసిన సినిమా పేర్లన్నీ చెప్పేస్తాం, అంతేనా? ఆయన కోణం మనకు అదే తెలుసు. రూపాయి బిళ్ళ ఉంది కదా, కాయిన్ ఉంటుంది కదా, 2 పక్కల ముద్రలు ఉంటాయి. ఒక పక్క ముద్ర ఉందనుకోండి, 2 పక్కన ముద్ర లేదనుకోండి, ఆ కాయిన్ చెల్లుతుంది అంటారా? చల్లదు కదా. అలాగే దేవుని కోణంలో ప్రేమతత్వాన్నే చూస్తూ వెళ్ళామనుకోండి, మనం దేవుని ఎదుట సజీవులుగా దేవుడు కోరుకునే వరంగా బ్రతకలేము. మరి ఎలా బ్రతకాలి? దేవుని విషయంలో మనం ఎలా బ్రతకాలంటే భయముతో బ్రతకాలి. భక్తులు అదే చూపిస్తున్నారు మనకి. అందుకు వాళ్ళు చేసింది ఉపవాసం. అయితే మనం ఎలా ఉండాలో మనం తెలుసుకుందాం ముందుకు వెళ్తే. ఇక్కడ చూస్తే అక్కడ ప్రజలంట వాళ్ళందరూ చేసిన కార్యాలను బట్టి వాళ్ళు చూశారు. ఆనాడు జరిగిందే, నోవాహు వాడి గురించి తెలియదంటారు వాళ్ళకి. తెలుసండి. మనకంటే చాలా కాలం దాటిన తర్వాత 18వ శతాబ్దమో 19వ శతాబ్దంలోనో వెళ్ళి ఆ అరారాతు కొండ దగ్గర వెతుకులాడుతుంటే శాటిలైట్ ద్వారాగా ఆ ప్రాంతాన్ని మిలిటరీ కమాండర్కి ఒక ఆజ్ఞ ఇచ్చిందంట దేశం, టర్కీ దేశం. ఇప్పుడు టర్కీ అంటారు. ఆ ప్రాంతంలో, ఆ దేశంలో నువ్వు మన ప్రాంతపు బార్డర్లు ఎంతవరకు ఉందో అన్నీ శాటిలైట్ ద్వారా క్లియర్ చేసి తీయండి అని చెప్తే శాటిలైట్తో ఫొటోస్ తీస్తుంటే ఒక ఆకారంలో కనిపించింది కొండల ప్రాంతంలో. ఏంటని గమనించాడంట. ఏంటని గమనించి మొదలు పెడితే ఇది ఏంటి ఇలా ఉంది, కొత్తగా కనబడుతుంది, ఒక ఓడ. అంటే భూమిలో ఆల్రెడీ అది భూమి వరకు అయిపోయింది, బయట ఓడ ఏం కనపట్లే.
కానీ ఆకారం కనబడుతుంది, ఆకారం పైన గీతల్లా కనబడుతుంది. ఏంటా అని చెక్ చేశారు. అప్పుడు వెళ్తే అక్కడ విషయం తెలిసింది. అంటే బైబిల్లో ఉన్న సత్యం జరిగింది. అంటే ఈ భక్తులు చేసిన కాలానికి ఇది తెలుసంటారా తెలియదంటారా? ఇప్పుడు ఎవరో మోసే చేసినా, లేకపోతే భక్తులు ఇంకా రూత్ గారు ఆ కాలంలో వాళ్ళు చేసినా వాళ్ళకి తెలుసంటారా? నోవా గురించి పలకల మీద రాయబడిందంట ఆ ప్రాంతంలో. ఇప్పటికీ అక్కడ లంగర్లు ఉంటాయి కదా, లంగర్ అంటే వాడను నిలబెట్టేది, అంతే కదా. తుఫాన్లు వచ్చినప్పుడు లంగర్లు నిలబెడతాయి కదా. ఆ లంగర్లు ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఒక్కొక్కటి దీనికంటే పైకెత్తు, అంత పెద్ద పెద్ద లంగర్ రాడుతో తయారు చేసినాయి. యూట్యూబ్లోకి వెళ్ళి వస్తే మీకు అన్నీ కనపడతాయండి, నిజాలన్నీ. ఏది అబద్ధం కాదు. బైబిల్లో చెప్పింది ఏది అబద్ధంగా ప్రపంచంలో శాస్త్రీయంగా భౌగోళికంగా రుజువు చేయబడినాయి, కనబడుతున్నాయి ఈ రోజుకి మనకి. ఏమంటే వాళ్ళకి ఏం తెలిసిందంటే భయపడే స్థితి, అంటే దేవుడు కోపం వస్తే ఏం చేయగలరో వాళ్ళకి తెలుసు. తెలియదంటారా? చూడండి ఒకసారి ఇంకొక మాట చూద్దాం. అక్కడ వరకు మనం దేవుని కోపాన్ని చూసాం కదా. ఆయన కోపం ఎంత గొప్పదో, ఎంత తీవ్రతరమైందో చూడగలిగితే చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఆయన గురించి ఒక మాట భక్తుడు మాట్లాడుతూ 10వ అధ్యాయం 31వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని భక్తుడు. ఎందుకు భయంకరం అన్నాడు? అతనికి ఏం తెలుసు? దేవుడికున్న శక్తి తెలుసు, దేవుడికున్న సామర్థ్యం తెలుసు, దేవుడికున్న ఆయనకున్న స్థితి తెలుసు. అలాంటప్పుడు ఏమంటున్నాడు తెలుసా? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అంటే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు, ఏం జరుగుతుందో నువ్వు ఆపుకోలేవు, ఏం జరుగుతుందో నువ్వు తట్టుకోలేవు. అంత శక్తి ఉంది ఆయనకి. నువ్వేమంటున్నావు? ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నావు. పోన్లే, క్వశ్చన్ చేయి, జ్ఞానయుక్తంగా క్వశ్చన్ చేస్తే పర్లేదు. ఆయన విరుద్ధంగా మాట్లాడుతున్నావు, ఆయన బాధపరిచే విధంగా చేస్తున్నావు నీ క్రియలు. చూడండి ఆదికాండ గ్రంథం మరొక వచనం చూద్దాం. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 23-24 వచనాలు చూద్దామా? ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 23-24 వచనాలు చదవండి. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా యొద్ద నుండి సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని. ఏంటండి ఏం చేశాడు? నోవా టైంలోనేమో తీవ్రతరం అయిపోయింది, ప్రజలందరూ చనిపోవడం ఇష్టం లేదు. అయితే ఆయన కోపం ఆగిందా అంటే మరొక ప్రాంతంలో వచ్చాడు. ఆ ప్రాంతం అందరూ కొంతకాలం జరిగిపోయింది. సొదొమ గొమొర్రా అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ప్రజలందరూ ఉన్నారు, తమకు ఇష్టం వచ్చినట్టు చెడు నడతలు నడుచుతూ బ్రతుకుతున్నారంట. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడండి? గంధకాలు కురిపించాడు. గంధకం సమాధి ఇంత ఉందండి, ఇప్పటికి ఉన్నాయి గంధకాలు. ఇది కూడా సైన్స్ విధంగా రుజువుపరచబడిందే. ఆ గంధకం అనేది ఎక్కడి నుంచి పడ్డాయన్నాడో? ఆకాశము నుండి. ప్రపంచంలో అలాంటి గంధకాలు ఇంకెక్కడ లేవంటండి. ఆ గంధకం నుంచి వచ్చే పొగ మనిషిని స్పాట్లో ఆ పొగ పీల్చితే వెంటనే ఆ టెస్ట్ చేస్తున్నప్పుడు పడిపోయారంటండి సైంటిస్టులు. ఆ గంధకం ఎంత ప్రమాదకరమైందో చెప్తున్నాడు. అంటే దేవుని కోపం ఎలాంటిదో తెలుసా? ఇప్పటికీ అక్కడికి వెళ్ళామనుకోండి, రాతితో కట్టబడిన కోటలు, రాతితో కట్టబడిన ఆ ప్రాంతము, గుళ్ళు, కొన్ని దేవతలు కట్టిన గుళ్ళు ఇప్పటికీ ఇలా ముట్టుకుంటే రాలిపోతున్నాయంట. రాడు ఏమైపోయింది? రాడు ఏమైపోయింది? పొడుమైపోయింది. ఎలాగా? కాలి. అసలు రాడు కాలి బూడిదైపోవటం ఏంటండి? దేవుని కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో చూడండి. ఆయన కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో చూడండి. అందుకే భక్తులకి వాళ్ళకి తెలుసు ఏంటి, అయ్య బాబోయ్ ఆయన కోపపడ్డాడంటే మేమేమైపోతాం? నాశనం అయిపోతాం. ఇప్పుడు ఈరోజు భక్తులకి దేవుని కోపం అంటే ఏం భయం ఉంది? కృపాకాలంలో బ్రతుకుతున్నాం కదా, మనకు తెలియట్లే, అంతే కదా. మనం ఏ కాలంలో ఉన్నాం?
క్రీస్తు కృపాకాలంలో ఉన్నాం, క్షమించే గుణం కలిగిన కాలంలో ఉన్నాం. ఆనాడైతే అలా లేదు, తుడిచిపెట్టేసేవాడు. ఎవడైతే ఒకడు ఉన్నాడా ఆయన తప్పించు, మిగతాది లోతు అతని భార్యని కుమార్తెలను తీసుకుని వెళ్ళమన్నాడు. పక్కకు వెళ్ళినట్టునే మొత్తం నాశనం చేసేసాడు. ఆయన శక్తి ఎంత తీవ్రతరంగా ఉందో తెలుసు. ఆయన కోపం, అంత కోపం కలిగిన దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఆయన అనుసరిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ సరైన జీవితంలో, సరైన పద్ధతిలో నిజమైన ఉపవాసం చేసేవారుగా కనబట్టలే. పేరు పెట్టుకున్నారు, మాట్లాడుతున్నారు, నిజమే, సేవకులు అందరూ వచ్చి బోధిస్తున్నారు, చెప్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఉండట్లే. పోనీ ఆహారం తినకుండా వాళ్ళు ఉండరు. ఎవరు నిజంగా ఆనాడు గోనె పట్ట కట్టుకునేవారండి. ఉపవాసం ఉండి ఏం చేసేవారు? ఎవరో పోనీ దేవుని ప్రజలే విన్నారు, దేవుని ప్రజలే భయపడ్డారు అనుకుంటే యోనా గ్రంథం దగ్గరికి వెళ్దాం ఒకసారి. యోనా గ్రంథం తీయండి ఒకసారి, 3వ అధ్యాయం. అంటే దేవునికి భక్తులు ఒక్కరే భయపడలేదు ఆ రోజు. యోనా గ్రంథం 5-6 వచనాలు చదవండి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె బట్ట కట్టుకొనిరి. ఏమండే? ఎవరో మనుషులు కదా. అంటే దేవుడి కోపం గురించి వాళ్ళకి ఏమర్థమైంది? జాగ్రత్తగా మనం అందరం ఉపవాసం ఉండాలిరా అన్నారు. సరే, కిందకి చదవండి. ఇంకా ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి, ఎవరో నినివే రాజు, ఈయన ఏమన్నా దేవుని గురించి దేవుని భక్తులు అంటారా అంటే నినివే పట్టణం ఏమి అప్పుడు దేవుని భక్తి కింద లేదండి. ఈ రాజు ఏమి దేవుని భక్తులు కాదు, యెహోవాందుల భయభక్తులు కలిగిన వ్యక్తి ఏం కాదు ఈయన. అర్థమవుతుందా? కానీ ఏం తెలుసు ఈయనకి? ఈ దేవునికి కోపం పుట్టిస్తుంది, ఏమవుతుందో తెలుసు. ఎందుకు? చరిత్ర తెలుసు కదా వీళ్ళకి. ఇప్పుడంటే చరిత్రని నమ్మడానికి మనుషులకి అసలు లేని చరిత్రలు నమ్ముతున్నారు, కానీ ఉన్న చరిత్ర నమ్మలేదు ఇప్పుడైతే. అవునా? లేని దాన్ని బాగా నమ్ముతారు, బాగా ఆశ్రయిస్తారు, లేని దాన్ని వెంటనే పరిగెడతారు, కానీ ఉన్నదాన్ని చూడరు. ఇక్కడ చూడండి, నినివే పట్టణం రాజు ఆయన విన్నాడు, వెంటనే ఏం చేశాడు? గోనె పట్ట కట్టుకున్నాడు. రాజు గోనె పట్ట కట్టుకున్నాడు. సరే, తర్వాత ఏమైంది? 8వ వచనం చూడండి. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తుడై మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదును పుచ్చుకొనకూడదు. మనుషులు పుచ్చుకోకూడదు, పర్లేదు. మరి పశువులు ఏంటండి? వాళ్ళు చూడండి, వాళ్ళు చేసిన ఉపవాసం చూడండి. మనుషులే కాదు, జంతువులు కూడా, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. బాబా, ఏం కఠిన ఉపవాసం అండి! ఎంత కఠిన ఉపవాసం ఉన్నారండి! ఏం చేయింది ఈ కఠిన ఉపవాసం ఉంటే? నినివే రాజు దేవుడు తెలిసిన వ్యక్తి ఏం కాదు, అప్పుడు యెహోవాను ఆశ్రయించే వ్యక్తి కాదు. అయినా కూడా భయపడ్డాడు. ఎందుకు తెలుసా? చరిత్ర తెలుసు అతనికి, జరిగిన విషయాలు తెలుసు. సొదొమ గొమొర్రా ఎలా నాశనం అయిపోయిందో, నోవాహు కాలంలో జరిగిన జలప్రలయం ఎలాంటిదో, దేవుడిని వ్యతిరేకిస్తే ఎలా నాశనం చేస్తాడో, ఆయన ఇశ్రాయేలీని నడిపిస్తూ వస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి మనుషుల్ని ఎలా నడిపించాడో, అన్ని అద్భుతాల గురించి ఆయనకు తెలుసు. అందుకే ఏం జరిగింది తెలుసా? భయపడ్డాడు. నినివే పట్టణానికి వెళ్ళమని యోనాను పంపితే వేరే ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ చేప తీసుకొచ్చి అక్కి వేసి మళ్ళీ ప్రయాణమే వచ్చాడు. ఏం చెప్పాడు? నినివే మీద, ఇదిగో మీరు జాగ్రత్తగా బ్రతకండి, దేవుడు మీ మీద కోపడుతున్నాడు, మిమ్మల్ని నాశనం చేయడానికి రెడీగా ఉన్నాడంటే వెంటనే వీళ్ళు మార్పు చెందారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తాను చేయదననుకున్న, చదవండి అన్నమాట, 3వ అధ్యాయము 10వ వచనం. నినివే వారు తమ చెడు నడతలను చూచి చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదుననుకుని తాను మాట ఇచ్చిన కీడు చేయక. అంటే ఉపవాసము ఉండడానికి వాళ్ళకి రీజన్ ఉందా? వాళ్ళున్న రీతిని చూసారా? ఉంది. వాళ్ళకి రీజన్ ఉంది. వాళ్ళున్న స్థితిని కూడా చూశారు. వాళ్ళే కాదు, వాళ్ళతో బ్రతుకుతున్న పశువులు, జంతువులు ఏవి కూడా ముట్టుకో. ఎంత కఠిన ఉపవాసం ఉన్నారో చూడండి. ఇప్పుడు ఒకవేళ ఉపవాసం ఉన్నారు అనుకోండి, ఎలాంటి ఉపవాసం ఉంటారు? పొద్దున్న తింటే రాత్రి తినరు, రాత్రి తింటే పొద్దున్న తినరు.
అది ఉపవాసం. లేకపోతే మేము రైస్ తినము, ఇది ఉపవాసం. రొట్టెలు తింటాం, ఇది ఉపవాసమేనంట. ఉట్టిదే, దాని ఉపవాసం అని దేవుడు పేరెట్టాడు అసలు. అయితే ఈ ఉపవాసం గురించి దేవుడు ఏం చేశాడంటే, ఏదైతే వీళ్ళు మార్పు చెందారో ఆ మార్పుని చూసి దేవుడు ఏమన్నాడు తెలుసా? సర్లే వదిలిపెట్టాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని కోపానికి ప్రపంచమంతా తెలుసు, దేవుని కోపం ఎలాంటిదో. ఈరోజు దేవుని కోపం ఎవరికి తెలియదు తెలుసా? క్రైస్తవులే తెలుసుకోవట్లే. క్రైస్తవులే దేవుని కోపాన్ని తెలుసుకోవట్లే. కానీ భక్తుడైన యోహాను గారు, యేసుక్రీస్తు వారి కంటే ముందు వచ్చిన యోహాను గారు, ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుని కోపం ఎప్పుడు వస్తుందో చెప్తున్నాడు. దేవుని కోపం ప్రజల మీదకి, భక్తులైన వారి మీదకి, లోకం మీదకి ఎప్పుడు రాబోతుందో చెప్తూ చూడండి. ఒకసారి ఒక మాట అంటాడు యోహాను సువార్త, మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం తీయండి. ఈనాడు దేవుడి కోపం ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళైతే తప్పించుకున్నారు కొంతమంది, వాళ్ళైతే కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు కొంతమంది తప్పించుకున్నారు, అంతే కదా. వాళ్ళు తప్పిదాలని మార్చుకుని వాళ్ళ జీవితాన్ని మార్చుకున్న వారికి దేవుడు వదిలిపెట్టాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాలను నాశనం చేస్తున్నాడు, అక్కడి నుంచి తప్పించాడు లోతుని, వారి కుటుంబాన్ని. కానీ ఇప్పుడున్న రాబోతున్న కోపం ఎలాంటిదో తెలుసా? సద్దుకెళ్ళలోను అనేకులు బాప్తీసం పొందుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు. ఏంటది రాబోయేది? దేవుని కోపాన్ని మరొక మాటగా చెప్తున్నాడు ఇక్కడ యోహాను గారు. ఏంటది? ఉగ్రత. ఉగ్రత ఏంటి? ఉగ్రత రాబోయేది. ఎలాంటిదండి? ఒకవేళ ఆ రోజు భూమి మీద ఉన్న వాళ్ళు ప్రాంతం నోవహు వాడ మీదో లేకపోతే ఇంకొక ప్రాంతాన్ని తరలిస్తుండగానే ఈ లోతు కుటుంబము కాపాడబడింది. మరి ఇప్పుడు వస్తున్న ఉగ్రత లాంటిది, ఇప్పుడు రాబోతున్న ఉగ్రత లాంటిది తప్పించుకోలేము. రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోలేము. ఎలాంటిది ఇది? అవకాశం ఉండదు, ఎవడ చేయబట్టుకుని లాగడగలేదు. ఎక్కడది? ఏమండి? ఎక్కడ? నరకం. రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో? ఈరోజు మనకు బుద్ధి చెప్తున్నాడు దేవుడు. మన సంఘాలకు, సభ్యులకు, మనకున్న విశ్వాస జీవితానికి బుద్ధి చెప్తున్నాడు నీ వాక్యం ద్వారా. దేవుని ఉగ్రత రాబోతుంది, మారు మనసు పొందావా? రక్షణ పొందావా? పొందాను. పొంది ఎలా జీవిస్తున్నావు? ఏమండి? మరి ఎలా జీవించాలి? మరి ఇప్పుడు ఏం చేయాలండి? అప్పుడైతే వాళ్ళు అన్నీ అంతా మానేసి దేవునికి భయపడి తమ జీవితాలను మార్చుకుని దేవునితో బ్రతికారు కదా, చెప్పినట్టుగా విన్నారు కదా, మార్పు చెంది కొంతమందికి తప్పింపబడ్డారు కదా, బాధల నుంచి, ఉగ్రత నుంచి, కోపాన్ని నుంచి. మరి ఇప్పుడు ఈ ఉగ్రత నుంచి తప్పించబడాలి, ఏం చేయాలి? మారు మనసు పొందాలి, అంతే కదా. మరి ఇంకా ఈ ఉగ్రత నుంచి కాపాడబడాలంటే ఏం చేయాలి? చూడండి, చాలామంది ఏమనుకుంటారో తెలుసా? ఎక్కడ ఉందండి ఉగ్రత? ఏం జరుగుతుందండి? ఉట్టిదండి. వీళ్ళందరూ క్రైస్తవులందరూ ఇలాగ చెప్పుకుంటారు, పాస్టర్లు అందరూ. ప్రసంగి గ్రంథం తీయండి సార్, 8వ అధ్యాయం 11-12 వచనాలు తీయండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11-12 వచనాలు చదవన్నమాట. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఏం జరుగుతుందండి ఇప్పుడు? ఏం జరుగుతుంది? దేవుడు వెంటనే నిజంగా సిగరెట్ కాలుతున్నవాడిని మూత వంకర చేసాడు అనుకోండి, ఎవడన్నా సిగరెట్ కాలుతాడా? చెప్పండి. పాపం చూస్తున్నామని కొన్ను ఇలా నలిపేయాడు అనుకోండి, ఎవడన్నా చేస్తాడా? చేత్తో పాపం చేసేవాడిని ఇరిగిపోయింది అనుకోండి, కాలు ఇరిగిపోయింది అనుకోండి, పాపం చేస్తున్నప్పుడు చెడు మాటలు మాట్లాడుతున్నప్పుడు నోరు ఆగిపోయింది అనుకోండి, మాట్లాడకుండా చేస్తారు ఎవరన్నా? ఏమనుకుంటున్నారు? జరగకపోవడం చూసి. అంటే వెంటనే ఏది జరగట్లే కదా, చేస్తున్న పాప క్రియల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు దేవుడు.
మనుషులు ఏమనుకుంటారో తెలుసా, ఈయన పట్టించుకోవట్లేదు. అదే కదా ఏమన్నాడు అక్కడ, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవడం చూచి వెంటనే జరగట్లా. మరి ఉందా అంటే చెడు కార్యాలు చేసేవాళ్ళకి దేవుని మాట వినని వాళ్ళకి, దేవుణ్ణి అనుసరించిన వాళ్ళకి శిక్ష ఉంది. ఏంటది? ఉగ్రత దినం ఎలాంటిది? ఏమంటే అక్కడ ఏమున్నదంట, పండ్లు కొరుకుతాయి. ఏ పండ్లు? ఒక ఆయన అన్నాడంట, పండ్లు కొరకడం అంటే సర్లే నేను అక్కడికి వెళ్తానండి. అంటే పండ్లు ఉంటాయేమో అక్కడ, యాపిళ్ళు. ఈ పండ్లు అనుకోవట్లేదనా, మనకున్న పళ్ళు కొనుక్కుంటాం అనుకోవట్లే. ఏ పండ్లు ఉంటాయి, మనం తినే ఆహార వస్తువులు ఉంటాయి చూడండి, పళ్ళు అవి తిందాం అనుకుంటున్నాడంట. కానీ ఇది కాదు, పండ్లు కొరుకుతాయి. ఏమంటే అక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అగ్ని ఆరదు. ఏమండి అంత తీవ్రమైన కోపం ఆయనకు అవసరం ఏంటి అంటే, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా, మన పట్ల కోపాన్ని అణుచుకుంటున్నాడు అనమాట, ఆగుతున్నాడు. ఇప్పుడు మనం చేస్తున్న క్రియలేంటి, మాటలేంటి, తలంపులేంటి, ఆయనకి ఎలా ఉన్నాయి? బాధ కలిగించే ఒక కోపం పుట్టించుకోవడం. వెంటనే చేయట్లేదు, సమయం ఇచ్చాడు కొంతకాలం. ఎందుకంటే మన మధ్యన మనకి ఎవరైతే అడ్డుగా ఉన్నారో తెలుసా, దేవునికిని మనకిని మధ్యలో యేసుక్రీస్తు వారు ఆపుతున్నారు. ఆగినాయన, నేను చూసుకుంటాను, నేను మారుతాను, నేను సమయం ఇస్తాను, అడిగి నా మాటలు చెప్పిందాను. ఆయన పలానా పాస్టర్ గారిని పంపుతాను, లేకపోతే ఇంకొక సువార్తకి నమ్ముతాను, ఇంకొక సేవకుని నమ్ముతాను, నేను చెప్పిస్తాను. అంతే కదా. ఈరోజు ప్రపంచంలో సువార్త వినబడడానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు ఆయన ఇస్తున్న సమయం. దేవుడు కోపానికి బాధపరచడానికి గురి కాకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు అడ్డుపడుతున్నారు మన నిమిత్తం. మన ఆయన గొప్పలుమా అంటే క్షమిస్తున్నాడు. క్షమిస్తూ దుష్క్రియలు తగిన ఫలము శీఘ్రముగా కలుగకపోవటం చూసి వెంటనే జరగట్లే, కానీ జరుగుతాయి అంటే జరుగుతాయి. ఉగ్రత దినమును నిన్ను కాపాడగలవాడు ఎవడు? అసలు ఉగ్రత దినం నుండి తప్పించేవాడు ఎవడు అని అడుగుతాడు బైబిల్లో. ఉగ్రత నుండి తప్పించేవాడు ఎవడు? అని యేసుక్రీస్తు వారు ఒక్కరు తప్ప, ఆయన ఆశ్రయించాలి. అందుకే ఏమంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఉపవాసం ఉండాలంటే మనం ఎలా ఉపవాసం ఉండాలి? వాళ్ళైతే ఆహారం మానేశారు. ఏమన్నా నిజమే, ఆహారం కూడా ఒక్కొక్కసారి మానేయడం మంచిదే. ఒక్కొక్క రోజు మానేయడం, డాక్టర్లు అడిగితే ఏమంటారు తెలుసా? నీసు మాంసాలు ఇవన్నీ కూడా అస్తమానం తినకండి, మీరు గ్యాప్ ఇవ్వండి పొట్టకి, లివర్ మళ్ళీ ఫ్రీ అవుతుంది, మళ్ళీ కొత్తగా రీఫ్రెష్ అవుతుంది, దానికి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. ఒకళ్ళు ఏం చేస్తారు? తాగుడు మానరు, లేకపోతే తిరిగిపోతాను. ఇవన్నీ దేవునికి ఎలా కనబడుతున్నాయి? ఆయాసకరంగా, కోపంగా కనబడుతున్నాయి. మరి ఎందుకు తాగేవాడిని నోరు మూసేయట్లేదు? చెడు చేసుకుంటున్నాడు కదా తన జీవితాన్ని, ఎందుకు అతన్ని పాడు చేయట్లేదు దేవుడు? మొన్న ఒకసారి చెప్పలేదు మీకు, ఒక వ్యక్తికి నేను అలా చెప్తూ ఉండేవాడిని, చాలాసార్లు ఐసీయూలో ఉండి మళ్ళీ బయటకు వచ్చాడు, ఆఖరికి ఆయన చనిపోయాడు. అంటే అర్థమేంటి? సమయం ఇస్తూ వచ్చాడు దేవుడు, ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయేటట్టు అయిపోతాడు దేవుని మాట వినకపోతే. అంటే దేవుడు ఉగ్రతను వెంటనే ఆయన మీద కుమ్మరించడానికి ఇష్టపడలే దేవుడు. అవకాశాలు ఇస్తున్నాడు, ఛాన్సులు ఇస్తున్నాడు. మనకంతే, మనం అంత పాపాలు ఏం చేసాం? తాగట్లేదు, పెద్ద తిరుగుళ్ళు ఏం జరగట్లేదు, ఏమి ఉన్నాయా? ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? ఒకసారి ఒక మాట చూద్దామా? చూడండి ఒకసారి, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఒక ఆయన ఒక తప్పు చేశాడు, భక్తుడే తప్పు చేశాడండి. ఆయన ఏం తప్పు చేయడం? ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడును. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటే ఒక దూతను పంపాను. ఈ విషయం అంతా మీకు తెలుసు. ఏమండి, ఈయనకి ఏమి లేదు తెలుసా? కంటిని ఎలా కాపాడుకోవాలో తెలీదు. ఎవరికి? దావీదు గారికి. తగిన పర్యవసానం అనుభవించాడా? రాజు తర్వాత ఏం చేయాలి తెలుసా? పారిపోయాడండి.
పారిపోయాడండి. దేవుని కోపానికి తరిమి కొట్టరు, కుమారులే తరిమేశారు అతన్ని. దేవుడు చెప్పాడంటే తప్పనిసరిగా చేస్తాడండి. దేవుడికి ఆ శక్తి ఉంది. మనం ఏమనుకుంటామంటే దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటాం. ఆయన కంటికి కనపడే ప్రతిదాన్ని కావాలనుకున్నాడు. అంత అవసరమేంటి ఆయనకి? ఒక్క భార్య కదండి, చాలామంది భార్యలు ఉన్నాయి అప్పటికే. అంటే ఆనాటి కాలంలో అది రాజుల సంతతిలో ఉన్నవాడు కాబట్టి ఆనాటి కాలంలో నడిచిపోయింది అనుకోండి. కానీ ఈయన చేసిన తప్పేంటో తెలుసా? ఈయన కంటితో పాపాన్ని చూశాడు. ఆమెని రప్పించి ఆమెతో పాపం చేశాడు. తర్వాత ఆమె భర్తని చంపేశాడు. ఎవరో? దావీదుగా. దేవుడు విడిచిపెట్టాడా? మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏంటిది? గంటడమే. ఎంతసేపు? కొన్ని రీల్స్ వస్తుంటాయి, ఎప్పుడప్పుడు చూస్తుంటాయి. మొన్న ఒక రీల్ చూస్తుంటే ఫోన్ చేశాడు భర్త భార్యకి ఫోన్ చేస్తే ఫోన్ చేశాడు. ఏమంటే ఈమె ఫోన్ చూస్తుంది, ఫోన్ ఎత్తిన తర్వాత మాట్లాడితే ఏం చేస్తున్నావమ్మా అంటే ఫోన్ చూస్తున్నానండి, ఇప్పుడే పని చేసి కూర్చున్నాను అని అంటే, సరే మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారంటే, గంట క్రితం వచ్చి నీ ముందు కూర్చున్నాను నేను, నువ్వు ఆ ఫోన్లో మునిగిపోయి నీకు ఏం తెలుస్తుంది అంటే. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఈరోజు ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. దేన్ని వాడుతున్నాం ఎక్కువగా? కంటితో. ఏం చేస్తున్నాం? మరి వాక్యం ఎంతసేపు చేస్తాం? 10 నిమిషాలు, లేకపోతే ఒక 20 నిమిషాలు చదువుతున్నామా? పోనీ అదేనా తీస్తున్నారా? రోజుకు ఒకసారైనా వాక్యం ఆలోచించండి. రోజుకు ఒకసారైనా వాక్యం తీస్తున్నారా? కానీ ఫోన్కి ఎంతసేపు ఇస్తాం? ఎక్కువ టైం. అలాగే కంటికి ఆయన ఆపుకోలేక కంటిని ద్వారా చేసిన పాపం ఏమైపోయిందో తెలుసా? తన జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది దావీదు గారికి. అందుకే దావీదు గారిని మాట్లాడుతున్నప్పుడు బెత్షెబా విషయంలో తప్ప అంటాడు దేవుడు. ఎవరిని? దావీదు గారిని. అంటే ఏం గుర్తుంది ఆయనకి? బెత్షెబాతో చేసిన తప్పు గుర్తుంది. ఆయన ఏ ఉపవాసం చేయలేదో తెలుసా? కంటి ఉపవాసం చేయలేదు. కంటి ఉపవాసం అంటే, కంటికి ఉపవాసం ఏంటంటే నోటుకున్నది కానీ తినకుండా మానేయటమే కదా. చూడకుండా నువ్వు ఆపుకోగలిగే శక్తి నీ కంటికి నువ్వు పెట్టాలి. ఇది ఏంటిది? కంటితో చేసే ఉపవాసం. ఎంతసేపు? సీరియల్లో, సినిమాలు ఎంతసేపు చూస్తూ ఉంటాం? నిజంగా నేను చూడకూడదని మానేసి కూర్చోండి, ఎంత గెలుగుతూ ఉంటుందో లోపల. ఏంటది? మనల్ని ఏం చేయాలి? ఏదో విధంగా తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడే దేవుడి సన్నిధానంలో టైమే మనం దేవునితో నడుస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది మనకి, జాగ్రత్తగా ఆలోచిస్తే. ఫోన్లు పక్కకు పెట్టేస్తాం. సన్నిధానంలోకి వచ్చినా కూడా కొంతమంది ఫోన్లు పుట్టుకుంటారు అనుకోండి, ఇంకేమంది పక్కకు పెట్టేయాలి. ఇంకా మనం ఏం చేయలేము. అది దేవుడి సన్నిధానంలో ఉన్నామంటే మనం ఏది గమనించాలంటే మనం దేవునితో నడుస్తున్నాం. ఈ ఒక్క సమయం పరిశుద్ధంగా బ్రతుకుతున్నట్టుగా కనిపిస్తుందా? అలా ఉండకూడదు. జీవితాంతంలో ప్రతి క్షణము మీరు పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వేం చేయాలి తెలుసు? ఉపవాసం నీ కంటితో చేయాలి. ఏంటది? చెడు చూడకుండా, నీకు అవసరమైన, నీకు ఇష్టమైన వాటిని చూడకుండా, నీకు అవసరమైంది చూడు. ఏది నీ జీవితానికి అవసరం ఉందో, నీకు ఏది అవసరమైన విలువైన మాటలు చెప్పేదో అది అంతవరకు పర్లే, దాటి వెళ్ళిపోతుంది. అనవసరమైన వాటిని ఈరోజు ప్రపంచం దేంట్లో తీసుకొచ్చిందంటే చేతిలోకి తీసుకొచ్చేసింది ప్రపంచం. ఎవడెవడ సెలబ్రిటీలు చేసా చిన్న చిన్న పాటలు పాడుతూ డ్యాన్స్లు వేసేవాడు సెలబ్రిటీ ఈరోజు. వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నారు వెళ్ళి. అవునా? చిన్న చిన్న వాటిల్లో వాడంట ఎంతమంది. మరి వాక్యం పెడితే ఎంతమంది చూస్తున్నారు? వాడికి మిలియన్ లైక్లు వచ్చేస్తున్నాయి. అంటే దేన్ని ఎక్కువ చూస్తున్నారు? శరీర సంబంధమైన వాటిని. అందుకే అంటున్నాడు నీ కంటితో ఏం చేయాలి? ఉపవాసం. మరి ఇంకా కళ్ళు ఒకటినా? నోటితో ఏం చేయాలి? నోటితో ఉపవాసం అంటే చెడు మాట్లాడకుండా నీ నోటిని, నాలుకను జాగ్రత్తగా చేసి చూసుకోమంటున్నాడు దేవుడు. ఇది నోటితో చేసే ఉపవాసం. ఆహారం విషయం ఒకటే కాదు, అంతే కదా.
ఆహారం ఒకటే కాదు, నీ నోట్లోంచి ఇంకా వెళ్తుంది, మాటలు వెళ్తున్నాయి, చెడు మాటలు, ఇష్టానుసారంగా మాట్లాడతావు. వాటిని బూతులు అనుకోవాలో ఏమనుకోవాలో తెలీదు, ఎంత గాయపరుస్తున్నామో తెలీదు. అంటే నోటిని కాచుకో, నోటికి పెట్టు. నువ్వేం చేయంటే ఉపవాసం, ఆహార విషయంలో కాదు, మాటల విషయంలో. మరి చెవికి చూడండి, ఒక మాట చూడండి, ప్రసంగి గ్రంథం తీయండి, మొదటి అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. ఎడతెరిపి లేకుండా మనుషులు దానిని వివరింపజాలరు, చూచుట చేత కన్ను తృప్తి పొందుచున్నది, వినుట చేత ఏంటంటే చెవికి ఏముందంట అంటే చెవికి కూడా ఏమున్నదని అర్థం, తృప్తి ఉంది. ఏంటి, పక్కింటోళ్ళు ఏమైపోరు మనకు తెలియదు. ఏం కావాలి, పక్కింటోళ్ళు పాడైపోయిన విషయాలే మనం వినాలి. వెంటనే ఏమైంది చెప్పు, ఏమైంది చెప్పు, ఏమైంది చెప్పు. ఆ ఇంట్లో అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయిందంట, ఆ అబ్బాయి ఎవరితోనో తీసుకొచ్చాడంట, ఇయే కదా. చెవికి ఏంటుంది, తృప్తి. అమ్మయ్య వాళ్ళు పాడైపోవాలి, ఈ చెవితో వినాలి. వాక్యంలో చెప్తున్నాడా, చెవితో నువ్వు తృప్తి పొందడానికి అవ్వదు. నీ చెవి నువ్వేం చేయాలి తెలుసా, చెడుని ఆపేసుకో. చెవి ద్వారా నువ్వేం చేయగలవో తెలుసా, ఉపవాసం ఉండగలవు. చెడు మాటలను వినకుండా, చెడు మాటలు వినకుండా చెవితో ఉపవాసం ఉండగలవు. కాళ్ళుతో ఎలా పడితే ఎక్కడ పడితే ప్రాంతాలకు పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నావా నీ కాలుతో, ఇష్టం వచ్చినట్టుగా తిరగడానికి, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఆ కాలుని ఆపేసుకో. అందుకే కాలు గురించి ఒక మాట అంటాడు కదా, సువార్త ప్రకటించు పాదములు సుందరములు. ఎందుకు కాలు గురించి మాట్లాడాలి, ఎందుకు కాలు గురించి ఆ వచనం రాయాలి? ఈ కాలు మనం చూడండి, ఈ శరీరంలో ఈ ప్రాంతాలు ముఖం ఎంత శుభ్రంగా దురుతామో కాలు అంత శుభ్రంగా కడుగుతామా? ముఖం ఎంతసేపు రుద్దుకుంటామో కాళ్ళు అంతసేపు రుద్దుతామా? మనం ముఖానికి ఇచ్చే విలువ కాలుకి ఇవ్వట్లే. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ కాళ్ళను కూడా ఎంచుతున్నాడు. అంటే కాళ్ళతో నువ్వేం చేయాలి తెలుసా, ఉపవాసం చేయి. ఎక్కడికి వెళ్ళాలి, సభలక, మీటింగ్కా, ప్రార్థన కూటాలక, వాక్యం నేర్చుకోవడానిక, దేవుని కోసం పరుగుపెట్టు. అవి వెళ్ళాం, సినిమాకి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఎక్కడికి వెళ్దామా, అక్కడ ఏదో అది జరుగుతుందంట ప్రోగ్రాం, అక్కడికి వెళ్దామా. ఏం జరుగుతుంది, ఉపవాసం ఉండట్లేదు, నీ కాళ్ళతో పెట్టట్లేదు. నీ చేతులు కష్టపడి పని చేసుకునే స్థితిని మానేసి ఈరోజు పౌలు గారు ఏం చేయడో తెలుసా, తన చేతులతో సంఘం కొరకు కష్టపడి చేశాడంట. సంఘంలో ఉన్న సభ్యుల్ని బలపరచడానికి ఈయన చేతులు కష్టపడి అంటాడు. చూస్తారా మాట, చూడండి ఒకసారి మాట చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 34వ వచనం. 30వ అధ్యాయం 24వ వచనం. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు, ఎవరి కోసం, నా అవసరాల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తం. అయితే మనం సంపాదన ఇప్పుడు ఎలా ఉంటుంది, మన కోసమే. ఇతరులను ఏం ఆలోచించం, ఏం చేయట్లేదు. ఈ చేతులకు చేసిన కష్టం మనమే తినేయాలి, మనమే బాగుండాలి. ఇది ఎప్పుడు కూడా మనిషి క్రైస్తవుడిగా ఇలా ఉండకూడదండి. ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఉండని రీతిది. మనకు మనమే బాగోవాలనుకోవటం క్రైస్తవుడిలో ఆలోచనలో ఉండకూడదు. అందరూ బాగుండాలి, ఏదో కొటేషన్లు కాదు చదవడం, అందులో మనం ఉండాలి. మనతో పాటు అందరూ సమానంగా ఉండాలనేదే బైబిల్ చెప్పే రీతి. మనతో అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి. అంటే మనం ఏం చేయాలి, మన కోసం కష్టపడతారు. అసలు ఈరోజు పని చేసేవాడు లేడండి, అవునా? కష్టపడి పని చేసేవాడు ఎలా ఉన్నాడు, రోజులు కనబడుతున్నారా? ఎలా అయితే ఫ్రీగా ఎక్కడొచ్చేస్తాయో, ఎలా అయితే ఫ్రీగా సంపాదించేలో కష్టపడేవారు కనబట్టలే. పని చేసేవాళ్ళు కూడా నేర్చేశారు. ఇప్పుడు టయాలు మారిపోయినాయి. పని చేసేవాళ్ళు టైము, ఇంతకుముందు పని చేయడం అంటే పొద్దున్న 6 గంటలు లేదు సాయంకాలం 6 గంటలకు వచ్చేవారు. ఇప్పుడు పూట పనులు, మనుషులు దొరకట్లేదు. ఏం చేస్తారండి అంటే అర్థమేంటో తెలుసా, మనుషులు ఉన్నా పని చేయట్లేదు. అంటే ఈ చేతులు తమ కోసమే కష్టపడలే. అసలు మొదట ఇతరుల కోసం కష్టపడటం రెండవది.
క్రైస్తవుడిగా మనకు చెప్తున్నాడు, నువ్వు కష్టపడాలి, పని చేయాలి. పని చేయకుండా కాలు మీద కాలు వేసుకుని బ్రతికేయొద్దు ఎవరో కూడా. ఇది చెప్తున్నా మనకి. అంటే ఇదేంటో తెలుసా, నువ్వు దేవుని ఎదుటుంటున్నా నీ జీవితాన్ని కట్టుకునే ఉపవాసం. నోరుతో, కంటితో, చేతులతో, మాటలతో, వినికిడితో, ఆలోచనలతో కూడా. నీ ఆలోచనలు కూడా వ్యతిరేకమైన ఆలోచనలోకి వెళ్ళిపోకూడదు. వ్యర్థమైన ఆలోచనలు నీ మనసులో పుట్టనివ్వకూడదు. ఇదేంటో తెలుసా, నువ్వు చేసే ఉపవాసం. ఇది ఈరోజు మనకు నేర్పుతున్నాడు, మనం ఉండాల్సిన ఉపవాసం. లేకపోతే ఈ ఉపవాసం చేయకపోతే ఏమైపోతుందో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం ముగించేస్తాను ఇంకా. 14వ అధ్యాయం 10వ వచనం. ఏమీ కనబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలు. చదవండి, మళ్ళీ చదవండి. ఏమీ కలపకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. ఎవరాలో? దేవునికి విరోధంగా బ్రతికేవాళ్ళు, దేవునికి ఇష్టంగా బ్రతకని వారు, దేవుడు అనుకుంటున్న ఉపవాసం చేయని వారు. ఇప్పుడు మనకు అర్థం కావాలి ఏది ఉపవాసము. అవునా? ఏది ఉపవాసం? అన్నం మానేయటం ఒక్కటే కాదు ఉపవాసం. మన శరీర క్రియలు, కార్యాలు, ఇష్టాలు చంపుని బ్రతకడం ఉపవాసం. ఏమంటే ఇలాంటి ఉపవాసం మనం చేస్తున్నామా? మనం ఆలోచించుకుందాం, మనం పరిశీలించుకుందాం. దేవుడు కోరుతున్నాడండి, దేవుడు అడుగుతున్నాడండి. ఇలాంటి ఉపవాసం ఉన్నవారు దేవునికి ఎలాంటి వారు? ఇష్టులు. అలాంటి వారికి ఏమిస్తాడు ఆయన? పరలోకం. అంతేగాని మన ఇష్టానుసారంగా జీవించి ఏమంటే ఏం జరగట్లేదు, ఏ తప్పులు చేసినా పర్వాలేదు, బాగుంది లోకంలో. చాలామంది ఏమంటారు తెలుసా, ఆడే బాగున్నాడండి అంటుంటాం. చూడండి, మనం ఎవరో తప్పులు చేసి లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆడే బాగున్నాడండి. మనకేం తెలియలేదు తెలుసా, దుష్టులకు తక్షణమే కలగని ఆ శిక్ష మనకు తెలియట్లే, కానీ వాళ్ళకి ఉంది. అవునా అంటున్నాడా దేవుడు? దుష్టులకు తక్షణమే కలగట్లేదు, కానీ ఉంది. అయితే మనం జాగ్రత్తగా బ్రతకాలి. దుష్టులైతే ఇంకా పక్కకు పెట్టేయండి. మనం భక్తులుగా బ్రతుకుతున్నాం, దేవుడు ఎదుట ఉన్నాం, సంఘానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం. మరి ఏది నీలో మార్పు? ఏది దేవుడు కోరుకున్న రీతి? ఏది దేవుడు అడుగుతున్న స్థితి? ఏది నీ బ్రతుకు? అలా బ్రతికితే మనకేమిస్తాడంట? పరలోకం. లేదంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని ఉగ్రత. అక్కడైతే తప్పింపడ్డారండి, ఇక్కడ ఎవరు కూడా తప్పించబడలేరు. యేసుక్రీస్తు వారు కాపాడడానికి కారణం అదే, ఆపడానికి కారణం అదే. ఇక్కడికి వెళ్ళిపోయామనుకోండి, ఈ తీవ్రమైన ఈ యొక్క ఉగ్రతలోనికి వెళ్ళిపోయామనుకోండి, మనల్ని ఇంకా రక్షించేవాడు ఉండడు, జరగదు. అందుకే పురుగు చావదు, అగ్ని ఆరదు. అందుకే మాట. అక్కడ ఇంకా వెలవెల కొట్టుకుంటూ బాధపడటమే. ఆ స్థితిలోకి వెళ్ళకూడదని ఈరోజు మనకి ఈ మాటలు నేర్పిస్తున్నాడు. నిజమైన ఉపవాసం ఏంటంటే ఆహారం మానేయటం ఒక్కడే కాదు, మన జీవితాన్ని మార్చుకోవడం, మన బ్రతుకును సరిదిద్దుకోవడం, దేవునికి ఇష్టంగా బ్రతకడం. అలా బ్రతికి మనమందరం కూడా దేవుని కృపలో వర్ధిల్లాలని తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, విలువైన నీ మాటలు నీ వాక్యం ద్వారా ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని పెట్టి వందనాలు. భక్తులు ఎలా ఉపవాసం ఉన్నారు అనే విషయాన్ని మాకు తెలియజేశారు. మేము ఎలా ఉపవాసం ఉండాలో కూడా నీ వాక్యం ద్వారా నేర్పించారు. నాయన, మీరు కోరుకున్న ఉపవాసం మేము ఉండి మిమ్మల్ని మహింపరిచేవారుగా, మిమ్మల్ని తండ్రి మిమ్మల్ని స్తుతించేవారుగా, నిత్యరాజ్యంలో మిమ్మల్ని చేరేవారుగా మమ్మల్ని నడిపించమని తండ్రి, మాలో ఏదైనా తెలిసి తెలియక అపరాధులంటే క్షమించమని మరొకసారి ప్రాధేయపడుతూ తండ్రి, ఇంతవరకు నీ మాటలు నీ వాక్యం ద్వారా మీరే నన్ను బోరగా వారుకుని మాట్లాడారని నమ్మచ్చు. నీ హృదయాలు, నీ పిల్లల హృదయాల్లో వాటిని ఫలింపచేయండి, భద్రపరచండి. తగు రీతిలో జీవిత విధానము ఉండే భాగ్యాన్ని మా అందరికీ దయచేసి నడిపించమని ప్రార్థిస్తూ సమస్తము మీ పాదపద్మలకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పేట ఈ చిన్న ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమెన్.